వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచెర్ల, రోటిబండ తండా, పులిచెర్ల కుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లగచెర్ల, రోటిబండ తండాల్లో అధికారులు భూసర్వే చేపట్టారు. రోటిబండ తండాలో భూసర్వే కోసం వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. పారిశ్రామిక వాడ కోసం భూములు ఇచ్చేది లేదని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. లగచెర్లకు చెందిన 102 సర్వే నెంబర్లో 43 మంది రైతులకు సంబంధించి 47.25 ఎకరాలు, రోటిబండ తండాలో 102 సర్వే నెంబర్లో 30 మంది రైతులకు చెందిన 22 ఎకరాలు, పులిచెర్ల కుంట తండాలో 117, 120, 121 సర్వే నెంబర్లలోని 20 మంది రైతులకు చెందిన 40 ఎకరాల 15 గుంటలకు సంబంధించి భూసర్వే చేయనున్నట్టు దుద్యాల తహసీల్దార్ కిషన్ ఇప్పటికే వెల్లడించారు. లగచెర్ల, రోటిబండ తండా, పులిచెర్ల కుంట తండాల్లో మొత్తంగా 110 ఎకరాల అజైన్డ్ భూములకు సర్వే చేపట్టి ఆయా రైతులకు సంబంధించి హద్దులను గుర్తించనున్నట్టు తెలిపారు. అయితే తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే తమ భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ ఆయా గ్రామాల ప్రజలు అధికారులను అడ్డుకున్నారు. తమ గ్రామాలకు కిలోమీటర్ పరిధి వరకు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అయితే గతంలో లగచెర్ల ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని వందల మంది పోలీసులు ప్రత్యేక బలగాల్ని మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల కుంట తండాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం దాదాపు 1300 ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 3 నెలల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లి కలెక్టర్తో పాటు పలువురు అధికారులపై గిరిజనులు, రైతులు దాడి చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అనేక మంది రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఫార్మాసిటీ ఏర్పాటును వెనక్కి తీసుకున్న ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయగా ఆయా గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. దీనికి కూడా అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. Hey,